హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కున్నమ్మ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఫైనల్గా ప్యాకింగ్ డే అయితే వచ్చేసిందనమాట. సో యాక్చువల్గా నేను 1 వీక్ నుంచి షాపింగ్ చేస్తున్నదంతా ఈ రూమ్లో అయితే ఇలా పెట్టేశాను అనమాట. ఎక్కడివక్కడివి ఏమైతే మేము తీసుకున్నామో ఆ బ్యాగ్స్, కవర్స్ అన్నీ అలా పెట్టేసేసాను అనమాట. ఎందుకంటే ఎక్కడెక్కడంటే పెట్టేస్తే ఉండదు, అండ్ ప్యాకింగ్ చేస్తే కూడా నాకు ఏం కావాలనేది కూడా నాకు ఐడియా ఉండదు కదా. సో అందుకనేసి ఆ రూమ్లో అయితే పెట్టేశాము. అండ్ మేము ఫ్రైడే 29th ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవ్వాలి. సో మేము థర్స్డే నైట్ యాక్చువల్గా ప్యాకింగ్ అనేది మొదలు పెట్టామన్నమాట. సో ఎందుకంటే లాస్ట్ డే వరకు మేము ఏదో ఒకటి మర్చిపోతూనే ఉన్నాం, ఏవో ఒకటి తీసుకొస్తూనే ఉన్నాం అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాక్యూమ్ బ్యాగ్స్ అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నాము. అండ్ ఇవి అయితే నేను వచ్చేసి ఆల్ సైజెస్ అనేది ప్యాక్ వస్తుంది, అది పెట్టుకున్నాను అనమాట. సో మేబీ మ్యాక్సిమం నాకు చిన్న చిన్న కవర్స్ వస్తాయి కదా, మీడియం సైజు యూజ్ అవుతుంది అండ్ స్మాల్ సైజ్ కూడా యూజ్ అయింది. అండ్ బిగ్ సైజ్ అనేది యూజ్ అవ్వలేదు. యాక్చువల్గా ఎవరికన్నా కావాలన్న వాళ్ళు ఈ ప్యాకింగ్ టైంలో ఎస్పెషల్లీ, ఎందుకంటే ఇవి మనకి ట్రాలీస్కి సరిపోయే సైజు, మనం ఫోల్డ్ చేయలేం కదా వ్యాక్యూమ్ తీసిన తర్వాత. సో ఈ సైజెస్ మాత్రమే యూజ్ అవుతాయి అన్నమాట. సో నేను అది నాకు ఐడియా లేక బిగ్ సైజ్ ఎంత వస్తుందో తెలియక నేను అలా పెట్టేశాను. చూడండి ఇక్కడ నేను యాక్చువల్లీ స్మాల్ ఆర్ మీడియం సైజ్ అనుకుంటా. సో బాబు బట్టలన్నీ పట్టేశాయి అనమాట, కుందనివి ఆల్మోస్ట్ అన్నీ, ఎన్ని కాబడితే అన్ని పట్టినాయి. అది ఒక ప్లస్ పాయింట్ అయింది. బట్ తమ్నేల్లో నేను చేసిన తప్పు అని చెప్పాను కదా. సో తప్పు ఏంటంటే నాకు ఇప్పుడు కూడా నేను ఇక్కడ యాక్చువల్గా రీచ్ అయ్యాం మేము సెయింట్ లూషియాలో ఎడిటింగ్ చేసేటప్పటికి. సో ఇప్పుడు తెలిసిందనమాట, మేము చాలా వెయిట్ చూసుకొని పంపిస్తారు కదా మాకు ఫ్లైట్కి. సో అక్కడ చాలా వెయిట్ లాస్ అయిపోయాం అనమాట, ఎందుకంటే ఈ వ్యాక్యూమ్ చేసిన బ్యాగ్స్ వల్ల చాలా వెయిట్ వచ్చిందనమాట. సో మామూలుగా మేము ఇప్పుడు ప్యాకింగ్ అంతా తీసేటప్పుడు తెలిసింది మాకు, ఈ కవర్స్ అంతా గాలి తీసేసినాక వెయిట్ చాలా తక్కువ ఉందన్నమాట. ఈ వ్యాక్యూమ్ ఎప్పుడైతే చేశానో ఆ బ్యాగ్స్లో పెట్టానో అప్పుడు వెయిట్ ఎక్కువ వచ్చింది. సో నేను అప్పుడు కొన్ని గ్రాసరీస్ అవన్నీ మిస్ అవ్వాల్సింది వచ్చిందనమాట. యాక్చువల్గా నేను లాస్ట్ టైము 3 months ఉండొచ్చాను కదా, అప్పుడు మేము జస్ట్ 3 బ్యాగ్స్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ ముగ్గురికి సేమ్ వెయిట్, చాలా గ్రాసరీస్ తీసుకెళ్ళాను. లిటరల్లీ అన్ని 3 monthsకి నాకు అసలు బయట కొనకుండా సరిపోయాయన్నమాట. బట్ ఈసారి 3 ట్రాలీస్ పెద్దవి అండ్ 3 ట్రాలీస్ హ్యాండ్ లగేజ్ బ్యాగ్ అండ్ 1 బ్యాక్ ప్యాక్, మళ్ళీ మా ఆయన ల్యాప్టాప్ బ్యాగ్ సపరేట్, ఇన్ని తీసుకెళ్ళినా కూడా నాకు గ్రాసరీస్ అనేటివి ఎక్కువ తీసుకెళ్ళలేకపోయినాను అనమాట. ఎందుకంటే వెయిట్ నాకు ఆల్మోస్ట్ నేను మళ్ళీ 23 kgs బ్యాగ్కి మళ్ళీ మేము సపరేట్గా పే చేసి తీసుకెళ్ళామన్నమాట, ఒకటి ఎక్స్ట్రా బ్యాగ్ వచ్చేసి. సో ఫైనల్గా నేను తప్పు చేసిందంటే వ్యాక్యూమ్ బ్యాగ్స్ పెట్టుకోవడం. అండ్ వ్యాక్యూమ్ బ్యాగ్స్ యూజ్ అవ్వవు అనను కానీ, ఎందుకు యూజ్ అవుతాయంటే మనం ఏవైతే బట్టలు వేసుకోకోకుండా మళ్ళీ ఎప్పటికైనా కావాలి, కబ్బోర్డ్లో ప్లేస్ సరిపోవట్లేదు అన్న వాటికి అలాంటి వ్యాక్యూమ్ బ్యాగ్స్లో వేసి బాగా అంతా వ్యాక్యూమ్ చేసేసినామంటే, పక్కన పెట్టేసామంటే లిటరలీ చాలా బాగుంటుంది అనమాట. స్పేస్ అంతా అడ్జస్ట్ అవుతుంది, ఎప్పుడన్నా కావాల్సినప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ మేము నైట్ అంతా 11:50, 12 అయిపోయిందనమాట అన్ని ప్యాక్ చేసేసరికి. అండ్ మార్నింగ్ లేసేసరికి ఇలా ఉంది చందరబందరగా. యాక్చువల్గా నేను ఇవన్నీ క్లీన్ చేసి ఎక్కడికక్కడికి ప్యాక్ చేసేసి అమ్మ వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళాలనుకున్నాను, బట్ నా వల్ల అయితే అస్సలు అవ్వలేదన్నమాట. అండ్ కొంచెం హెల్త్ కూడా బాగలేకోకుండా ఉండింది తీరా వచ్చేటప్పుడు. సో అందుకని ఎక్కడక్కడ ప్యాక్ చేసేసి నాకు అనవసరం లేనట్టు కూడా అట్లా వ్యాక్యూమ్ చేసి పెట్టేశాను అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేదానికి. అండ్ ఇక్కడ కొన్ని వేసుకునే బట్టలు అండ్ సామాన్లు అయితే ఎట్టుండేటి అట్టే ఉండేసాయి. బట్ అమ్మ వాళ్ళు మరుసటి రోజు వచ్చేసి అంతా క్లీన్ చేసేసి వెళ్ళిపోయారనమాట. సో అది కాకుండా మేము ఫ్రైడే ఖాళీ చేస్తున్నాము, ఓనర్స్కి మంచిది కాదు, మనకి మంచిది కాదు, ఖాళీ చేయడం ఎందుకు, క్లీన్ చేయడం అంతా ఫుల్గా అన్నట్టు నేను నెక్స్ట్ సాటర్డే రోజు అమ్మ వాళ్ళతో చేయించాను అనమాట. అండ్ ఇక్కడ మా వాళ్ళు అయితే అసలు రావద్దన్నాను వీళ్ళని, లాస్ట్ మినిట్లో అందరూ కట్టుకొని వచ్చారనమాట. మా నైబర్ అక్క కూడా వచ్చేసింది, మా పెద్దమ్మ వాళ్ళు, మా అన్న వాళ్ళు, వదిన వాళ్ళందరూ. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఏడుస్తే నాకు సెంటిమెంట్, లాస్ట్ టైం కూడా ఏడ్చుకుంటూ పంపించాను, నాకు అచ్చుబాటు రాలేదు అని చెప్పాను. అండ్ ఇక్కడ మా వదిన
పాప నిద్రపోతుందని మా ఇంటికి అయితే రాలేదనమాట. లాస్ట్ మినిట్లో వచ్చి ఏడ్చి కుందనికి కూడా అసలు పాపం ఏడుపు వచ్చేసింది వాళ్ళ అత్త ఏడ్చేసరికి. అండ్ మా అన్న స్వామి కూడా ఏడ్చేశారు. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.